కాగా ఘటనా స్థలాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇమాముద్దీన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు షాబుద్దీన్ తో కలిసి ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా మళ్లీ బ్రిడ్జ్ కూల్చారంటే వారి వెనుక ఎవరున్నారనేది తెలియాలన్నారు. బిల్డింగ్ కు సరైన దారి లేకుండా అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. బిల్డింగ్ యజమాని ధ్వంసం చేసిన దానిని వెంటనే రిపేరు చేయించి సిద్దిపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డు లేకున్నా కూడా అప్పుడు వెంకటరామరెడ్డి హస్తం ఉందా, లేకుంటే మున్సిపల్ కమిషనర్ అప్పుడు పాత కమిషనర్ హస్తం ఉందా, మరి ఎమ్మెల్యే హరీష్ రావు గారు స్థానిక మినిస్టర్ ఉన్నటువంటి అప్పుడు మరి ఎలా పర్మిషన్ ఇచ్చారో అది తెలియదు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మొన్నటికి మొన్న ఇక్కడ అభివృద్ధి మంచి సంక్షేమ పథకాలు నేను చేసిన, అభివృద్ధికి నేను మంచి డిజైన్ చేసిన అని చెప్పేసి హరీష్ రావు అప్పుడు పూల చెట్లు పెట్టి మరి జాలీలు పెడితే మొన్న జాలీలు తీయడం జరిగింది. ఇక్కడ అది చూసి మున్సిపల్ కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది. చెప్తే వారు కూడా సీరియస్గా తీసుకొని మొన్న కేసు అయింది. కేసు అయిన తర్వాత కూడా మళ్ళీ నిన్న ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ మొత్తం కూలగొట్ట రాత్రి. మరి ఇంత ధైర్యం ఈ మనిషికి తిరుపతి రెడ్డి అనే ఈ బిల్డింగ్ యజమానికి ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఖచ్చితంగా వీళ్ళు జవాబు చెప్పాలి. మరి బిల్డింగ్ ఓనర్ సంతోష్ రెడ్డి అనే వ్యక్తి బ్రిడ్జిని అంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి సమ్ కరోడ్స్ పెట్టి సిద్దిపేట అన్నాల్ని పెట్టి ప్రజల సొమ్ముతోని కట్టిన బ్రిడ్జ్ అయినా సరే, పూల తొట్టి అయినా సరే అవన్నీ ధ్వంసం చేసి తన సొంత బిల్డింగ్ గురించి దారి చేసుకోవడం చాలా దారుణం. గత ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన రాజనర్సు అండదండలతోని ఈ సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ఆయన చేయడం జరిగింది. ఇది ఒకవేళ చూసుకుంటే ఈ బ్రిడ్జ్ మొత్తం దారికి సంబంధించింది. ఇక్కడ ఉన్నది పుల్ అంటే పెద్ద మోరి మీద పెద్ద మోరితోని ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఎలా ఇస్తారు? గత కమిషనర్ రమణాచారి అనే వ్యక్తి కోట్ల రూపాయలు తీసుకొని దారి లేని దానికి బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చడం ఇది చాలా దారుణం.